నిశ్చయం చేసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, ప్రభువా నేను ఎక్కడ నా కానుకలను నేను విత్తాలి, ఇది అడగాలండి. ఎక్కడ నా కానుకలు విత్తాలి? నా పొలం చూపించండి, నా పొలము చూపించండి, నా పొలము చూపించండి, నా పొలము చూపించండి. ఆత్మను బట్టి విత్తాలండి. ఆత్మను బట్టి విత్తడం అంటే అడిగిన ప్రతి ఒక్కరికి ఇవ్వమని కాదు. ఏ పరిచర్లు, ఏ మందిరంలో నేను విత్తాలి? ఇస్సాకు ఏమన్నాడు? నేను చెప్పు స్థలంలో, నేను చెప్పు దేశంలో నువ్వు నివసించము, నేను నిన్ను దీవిస్తా, నేను నిన్ను దీవిస్తా, దేశాలన్నీ నీకు అప్పగిస్తా అని వాగ్దానము చేశాడు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. హల్లెలూయా. ఏ దేశమందున్న వాడై? దేవుని చేత చెప్పబడిన దేశం నందున్న వాడే. ఒకవేళ ఇస్సాకు ఐగుప్తుకు వెళ్ళి అక్కడ విత్తింటే అందరికీ ఒకవేళ పంట వచ్చేదేమో, కానీ ఇస్సాకు మాత్రం వచ్చేది కాదండి. ఎందుకు అంటే దేవుడు ఎప్పుడు కూడా అవిధేయతను దేవుడు ఎంకరేజ్ చేయడు. విధేయత చాలా ప్రాముఖ్యం. నమ్మడం ఎంత ముఖ్యమో విధేయత కూడా అంతే ముఖ్యం. విశ్వాసం ఎంత ముఖ్యమో విధేయత అంతే ముఖ్యం.